22 వార్డు నుండి కేతనపల్లి మున్సిపాలిటీ నుంచి 22వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలిచాను. నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యలో వాష్రూమ్ అని బ్రేక్ ఇచ్చేసి వాళ్ళ రాక్షస పాలన అంటే అదొక రాక్షస పాలనే. ఇక అది ఎంపీ ఉన్నారు, వివేక్ సార్ ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు, ఎంఆర్ఓ సార్ ఉన్నారు. వాళ్ళందరి ముందర మమ్మల్ని ఎంత అవమానం అంటది. ఇక అది రాక్షస. మేము అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్లో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా అడవిలో ఉన్నామా అన్నట్టుగా బిహేవ్ చేసిండ్రు మమ్మల్ని. అంటే చెదరగొడితే ఆడవాళ్లే కదా బెదిరిపోతారు, చెదరగొడితే మాది మేము చేసుకోవచ్చు, చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళను సీట్లలో వాళ్ళు కూర్చోవన్న ఉద్దేశంతో మమ్మల్ని ఎన్ని రకాలుగా మేము మా పర్సన్ని సేవ్ చేసుకోవడానికి కోసం బలవంతంగా లాక్కెళ్ళిపోతుంటే ఎందుకు అట్లా లాగుతున్నారని సేవ్ చేసుకోకపోతే మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ ఇటు అటు లాగడం చేయడము, టచ్ చేయడము, అంత అరాచకం అంటే అరాచకము. మీరందరు మీడియా మిత్రులారా మీ అందరికీ దయచేసి మేము మేడం గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. మేడం ఇలా జరుగుతుంది, మీరు న్యాయం చేయండి అనేసి చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి వచ్చినాం. మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ వస్తే మాది అన్యాయమా వాళ్ళది అన్యాయమా అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. ఎంత ఎవరు ఎట్లా బిహేవ్గా చేసిండ్రో అన్నిది బయటపడతాయి. మీరు సీసీటీవీ ఫుటేజ్ తెప్పియండి, డిమాండ్ చేయండి. మేము అడిగిన దానికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. పోలీస్ వాళ్ళు వాళ్ళతోనే ఉన్నారు సార్. మమ్మల్ని అరాచకం మేము లోపల ఆర్తనాదాలు పెడుతుంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పోలీసు వాళ్ళు వచ్చి డోర్లు వేస్తున్నారు. కొట్టుకోనియండి, వాళ్ళు కొట్టుకున్నాక మిగిలితే మాట్లాడదాం లేదంటే లేదు అనేసి వాళ్ళు డోర్లు వేసేసిర్రు. మున్సిపల్ ఆఫీసర్స్ ఉన్నారు. సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అనేసి వాళ్ళని పిలిచిన 2 గంటలు మేము అలా 20 మినిట్స్ గొడవ జరిగింది సార్. 20 మినిట్స్ గొడవ జరిగితే 2 మినిట్స్ టైం ఇచ్చి ఎంఆర్ఓ సార్ 2 నిమిషాలలో గొడవ ఆపేస్తే ఎలక్షన్ ఉంటుంది లేదని చెప్పేసి 2 నిమిషాలు టైం ఇచ్చిండు. అందులో 1 నిమిషంకే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పేసి మాకు ఏం రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయిండు. మేము 14 మెంబర్స్ ఉన్నాం సార్. ఎలక్షన్ ఎందుకు చేయరు సార్? ఎందుకు చేయరని మేము అడిగినాం. ఎందుకు చేయరని అంటే అన్నా కూడా మాకు అసలు ఏం ఆన్సర్ ఇవ్వలేదు, వెళ్ళిపోయిండ్రు. మేము అక్కడే ఉండి వి వాంట్ జస్టిస్, కలెక్టర్ గారు రావాలి నన్ను ఎంత డిమాండ్ చేసినా మమ్మల్ని ఒక్కరు కూడా 2 గంటలు ఆ రూమ్ లోనే ఉన్నాం సార్. మేము ఆ రూమ్ లో ఉన్నా కూడా కనీసం వాళ్ళు ఉన్నారు అసలు మనుషులా వీళ్ళు అసలు ఉన్నారా బతికున్నారా లేదా చచ్చారా అన్న కూడా కనీసం ఆడవాళ్ళం ఇంతమంది ఉన్నాం అసలు కనీసం వాటరు ఇట్లా మరి వాళ్ళు అరిచి అంత ప్రాణం పోయే స్థితికి వచ్చేసేదారు. మరి వాటర్ కూడా ఇద్దామన్న ఆలోచన లేకుండా ఎంత పాలన అంటే పోలీస్ వాళ్ళు కూడా లేడీస్ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే మరి ఎందుకు సార్ వీళ్ళంతా? ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత అరాచకం చేసినా? మేము కౌన్సిలర్లం అయి ఉండి మాకే సేఫ్టీ లేకపోతే మామూలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? రేపు ఎట్లొస్తారు? ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందో లేదో తెలుస్తే కదా సార్. ఇప్పుడు మాకే నమ్మకం లేదు మాకు న్యాయం జరుగుతుందా ఏమవుతుందా అని. అట్లాంటి మామూలు జనాలు రేపు ఆడవాళ్ళు ఎట్లా వచ్చి మాట్లాడతారు సార్? బయటికి రావడానికి ఎట్లా వస్తారు సార్? 14 మెంబర్స్ ఉన్నాము, ఎందుకు చేయలేదో రీజన్ అడగండి మీరైనా కూడా. ఎందుకు చేయలేదు, కారణాలు ఏంది? వాళ్ళు ఏ వివరణ ఇవ్వకుండా వెళ్ళిపోతే మేము ఏం చేయాలి అక్కడ చెప్పండి మీరే. 14 మెంబర్స్ కోరం ఉన్నది, మేము కామ్గా కూర్చున్నాం. వాళ్ళు వచ్చి మా మీద పడిపోతే మేము ఏం చేయాలి సార్? ఇది కాకుండా ఎంఆర్ఓ సార్ బయటకు వచ్చేసి మీడియా మిత్రులకి ఏం చెప్తున్నారంటే 2 వర్గాలు గొడవ పడినాయి, పోస్ట్ పోన్ చేసేసినామని వెళ్ళిపోయింది సార్. మేము 14 మెంబర్స్ ఉంటే మేమెందుకు గొడవ పడతాం సార్? అసలు మాకే రైట్ ఉంది కదా, మేము ఎందుకు గొడవ పడతాం? రైట్ ఉన్న వాళ్ళు ఎందుకు గొడవ పడతాం? అవకాశం ఉంది కదా మాకు, అవకాశం ఉన్న వాళ్ళు మేము ఎందుకు గొడవ పడతాం? అట్లా సృష్టించి ఆపేసి వెళ్ళిపోయింది సార్. ఎవరు రెస్పాండ్ లేదు, ఏం లేదు, వెళ్ళిపోయింది.